చెప్తూనే ఉన్నారు, జరిగేటి మాత్రం మాట్లాడదాం. గఫూర్ గారు అసలు మీరు కూడా అమరావతి అంశంలో ఆ రోజు జరిగినటువంటి చర్చలో వచ్చినటువంటి మాటలు, వేశ్యలకు సంబంధించినటువంటి సబ్జెక్టుకి, అసలు అమరావతికి లేదా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకి అసలు సంబంధం లేనటువంటి అంశాన్ని మాట్లాడి రాష్ట్ర మహిళల్ని ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రగిలిపోతున్న పరిస్థితి. దానిపైన క్షమాపణ చెప్పమని చెప్పి ఇవాళ అక్కడ వాళ్ళు నిరసన తెలిపారు. సో నిరసన తెలిపేటువంటి హక్కు లేదా అడిగేటువంటి పరిస్థితి లేదా? ఒకవేళ అడిగితే దాడులకు తెగబడతారా గఫూర్ గారు? శ్రీహరి గారు, మిగతా ఇద్దరు సోదరులకు సోదరిమణికి నమస్కారం అండి. నమస్కారం. ఒకటి, సాక్షిలో జరిగినటువంటి డిబేటు అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదండి, అది ప్లాన్డ్ గానే ఆయన ఆ వార్తాపత్రికలో వచ్చింది, ఫ్యాక్టే. అది వచ్చిన విషయాన్ని ఆయన చెప్పొచ్చు, కానీ అది వార్తగా ఉంది, అది అవమానకరం అండి. అసలు ఆ వార్త ప్రస్తావించడమే అవమానకరం. నేనైతే ఆ వార్త నమ్మడం లేదు. ఆ ఫిగర్స్ అవన్నీ కూడా చాలా రాంగ్ ఫిగర్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా కానీ ఇటువంటిది పెద్ద పెద్ద మహానగరాలు ఉండే చోట ఇటువంటి వృత్తి కొంత చేస్తూ ఉంటారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి వాతావరణం లేదు. అది కావాలని మరి ఎందుకో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా రెఫర్ చేసినారా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నారు కాబట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్నే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ వార్తాపత్రికలు వచ్చిన దాన్ని ఖండిస్తున్నాను, తప్పదు. అయితే దాన్ని ఇతను తీసుకొని వచ్చి రాజధానికి దానికి ఏం సంబంధం అండి? రాజధాని అని వాళ్ళు వార్త రాసిన వాళ్ళు రాజధాని మీద రాయలేదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ గురించి అమరావతి ప్రస్తావనే లేదు కదా సార్ అక్కడ. లేదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఏముంది, ఎలాంటి పరిస్థితులు వస్తుంటాయి రివ్యూస్ చాలా వరకు. అదే ఆ స్టాటిస్టికల్ డేటా కూడా కరెక్ట్ కాదండి, అది దాని వెనకాల అది కూడా కరెక్ట్ కాదు. అయితే దాన్ని ఇంటెన్షనల్ గా సాక్షిలోకి పట్టుకొని రావడం, అమరావతి మీద వ్యతిరేకత, అమరావతిని ఎట్లా ప్రజల్లో చులకన చేయాలనేటువంటి కుతంత్రం దాగి ఉంది. అది చాలా దుర్మార్గం. అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఎవరు చేసినా కానీ. ఎందుకంటే మన సోదరిమణుల్ని మనం అవమానించుకోవడం, అది మనల్ని మనం అవమానించుకోవడం. అది వార్తాపత్రిక కూడా ఏం రాసినాడు, వాడు సమర్థించుకుంటాడా, సమాధానం చెప్తాడు, అది వేరే సంగతి. వీళ్ళు సాక్షిలోకి తీసుకొని రావడం, ఆ రూపంలో అమరావతిని తీసుకొని రావడం, అమరావతి మహిళలను, ఎందుకంటే ఉద్యమించిన వాళ్ళు చాలా మిలిటెంట్ గా పోరాడినారు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి, అన్నిటిని తట్టుకొని ప్రతిఘటించి వాళ్ళు అమరావతిని నిలబెట్టుకున్నారు. అటువంటి వాళ్ళను చులకన చేయడానికి లేదా వాళ్ళను అవమానకరంగా మాట్లాడడానికి మాత్రం ఎవడు సాహసించినా అది చాలా దుర్మార్గం, మానవత్వం లేని పని. అది కృష్ణంరాజు చేసినాడు. మరి ఇతను కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు, ఈ షుడ్ హ్యావ్ అవాయిడెడ్ ఇట్. ఆ ప్రస్తావన లేదు, ఆ ప్రస్తావన తేవద్దు అని చెప్పిండు. అంటే ఇది ఇంటెన్షనల్ గా తెచ్చినారు అనేది నేను నమ్ముతున్నాను. అందుకోసమే సరే ఆయన జైల్లో ఉన్నాడు. ఈ కృష్ణరాజు ఎవరో అతన్ని కూడా పట్టుకుని వచ్చి ఎంత తొందరగా జైల్లో పెడితే అంత మంచిది. ఎందుకంటే మనం డిబేట్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ యొక్క విధానాలను విమర్శించవచ్చు, కానీ మన అక్క చెల్లెలను మనం అవమానకరంగా చేసుకునేటువంటి పద్ధతి ఏ పార్టీ అండి? పార్టీ వాళ్ళకి ఏం పార్టీ ఉంది? పాపం ఆ మహిళలు అమరావతిని కాపాడుకోవడం చేసిన స్ట్రగుల్ అది. కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు జరిగినటువంటిది ఏది పొదిల్లో కానీ అట్లాగే ఇంత ముందు జరిగిన అదేది తెనాలి సంఘటన కానీ, నా పాయింట్ ఏంటంటే ఇది అడ్వైజ్ గానే తీసుకోవాలి అనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫిజికల్ కన్ఫ్రంటేషన్ అవసరం లేదు. మన నిరసన తెలిపే హక్కు మనకు ఉంది. వీ కెన్ డిమాండ్, ఏదైనా డిమాండ్ చేయొచ్చు. ఈవెన్ సజ్జల రామకృష్ణాన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే సంకర జాతి, మరి సంకర జాతి ఏందో ఆయన చెప్పాలా, ఆయన జాతో ఆయన చెప్పాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడిన వాళ్ళందరూ, సమర్థించిన వాళ్ళందరూ సంకర జాతి ఎట్లా అవుతారు? అసలు సంకర జాతి అంటే అర్థం ఏందో ఆయనకు తెలిసి ఉండాలి, లేదో నాకు తెలియదు. సంకర జాతి అని ఏదన్నట్టారు అంటే నువ్వు అవమానకరంగా మాట్లాడడం. ఇది కూడా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే ఆ జర్నలిస్ట్ చెప్పిందే అవుతుంది. ఇది అది చాలా తప్పది. నీకేం అధికారం ఉంది? ఎవరు ఏ జాతి, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, నీకేం సంబంధం? ఎవడ నీ జీవితం, వ్యక్తిగత జీవితం ఏమిటి? సజ్జల రామకృష్ణ జీవితం నన్ను చెప్పమంటే నేను చెప్తాను. కాబట్టి చాలా దుర్మార్గము, లెక్కలేనితనము, అహంకారము,
ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఫిజికల్ కన్ఫ్రంటేషన్ అది అవసరం లేదని నా భావన. Right. కాబట్టి పొదిల్లో నిరసన తెలియజేయచ్చు, తెనాల్లో నిరసన తెలియజేయచ్చు, ఇంకో చోట. ఇవాళ సార్ నా మహిళలు బాధ్యత అక్కడ ఒకటే. సార్ మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి అడిగారు సార్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే. నేనేం కాదన్నా. వాళ్ళ మీద దాడులు చేశారు ఇప్పుడు వీళ్ళు. పేరు గారు జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలిసిన జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్తాడా? వాళ్ళ తల్లికి చెప్పినాడా? వాళ్ళ చెల్లెలు చెప్పినాడా? మొన్న కూడా మాట్లాడారు చంద్రబాబు తంతే ఎగిరి పడతాడు అని. అట్లా టోన్ దగ్గర నుంచి ఏం ఆశిస్తాం మనం? ఏం సభ్యత ఆశిస్తాం? మనిషి అయితే కొన్ని విలువలు ఉంటే నాలుగు అదుపులో ఉంటది. అయితే ఎప్పుడైతే ఫిజికల్ కన్ఫ్రంటేషన్ పోతామో ఈ రౌడీ ఎలిమెంట్స్ ఇటువంటి వాళ్ళందరూ దీన్ని సాగుగా తీసుకుంటారు. ఏమైనప్పటికీ వైసీపీ చాలా జాగ్రత్తగా ఉంటే ప్రజలు ఏదైనా ఆలోచిస్తారు. కానీ వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల అరాచక పద్ధతులనే కనుక పాటిస్తే ప్రజల్లో వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అదే సమయంలో ఫిజికల్ కన్ఫ్రంటేషన్ కూడా, ఎందుకంటే పరిపాలన కూటమి చేతుల్లో ఉంది. ఏం జరిగినా కానీ ఇప్పుడు డిస్టర్బ్ చేయాలి, శాంతి భద్రతలు విఘాతం కల్పించాలని చెప్పి ఒకవైపు ప్రయత్నించే పరిస్థితులు ఉంటే వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సినటువంటి ఛాలెంజ్ కూడా ఉంది. సో డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. నేను చెప్పేది ఏమిటంటే మీరు అరెస్ట్ చేయండి. ఎస్, పోలీస్ గవర్నమెంట్ మీ ఫోర్స్ వాడండి, మీరు మీ చర్య తీసుకోండి. మహిళల్ని ఫిజికల్ కన్ఫ్రంటేషన్ రైట్ సార్. తీసుకుని ఎస్ డిస్కస్ చేద్దాం సార్. 1 year పాలన పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ 1 year లో సాధించింది ఏంటి, అసలు ఛాలెంజ్లు ఏంటి.